ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ లోకి వలసల వరద కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వీడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల శ్రేణులు గులాబీ పార్టీలోకి క్యూ కడుతున్నాయి. ఎన్నికలు వస్తే సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ వలసలతో డీలా పడుతుంటే గులాబీ కార్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్, చిన్యాతండా గ్రామాలకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అటు వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ నేతలు వరుసగా కారెక్కుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 2 జాతీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, స్థానిక సంస్థల ఎన్నికల వేళ అయితే బీఆర్ఎస్ లోకైతే వరుసల వరద కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చేరికలు ఏ విధంగా సాగుతున్నాయి? దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే విరక్తి చెంది ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా నెరవేర్చలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధితోనే గ్రామాలు బాగున్నాయని చెప్పేసి భావించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతా ఉన్నాయి. తాడూరు మండలం, తర్వాత అచ్చంపేట మండలం, పాన్గల్, అంటే ఇది వనపర్తికి వస్తుంది, కొల్లాపూర్ నియోజకవర్గం. ఈ మండలంలో వలసలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ తాడూరు మండలం సంబంధించి తుమ్మల సూగూరు, ఆకునెల్లికుదురు, మేడిపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి పలు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉప సర్పంచులుగా పనిచేసినటువంటి నేతలు కావచ్చు, పలు నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వీరు ఒక్కరే కాకుండా ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామంలో కూడా భారీగా వలసలు అయితే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాయి. నాగర్ కర్నూలులో నియోజకవర్గానికి సంబంధించి పలువురు కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మేడిపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు 2 ఉప సర్పంచ్లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే విజయకేతనం ఎగరవేసేందుకు కూడా ప్రజలంతా కూడా సన్నద్ధంగా ఉండి ఓట్లు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందుకోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ లో చేరికలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీ, ప్రజల సమస్యలు తీర్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీని. ఇదంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రజలకు అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల నగార ఎప్పుడైతే మోగిందో అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలైతే కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో, అంటే ప్రతి గ్రామం నుంచి 100 మందికి తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరికలైతే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు వర్ధనపేట కావచ్చు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, ఈ విధంగా మహబూబాబాద్ ప్రతి నియోజకవర్గంలో కూడా చేరికలు జోరందుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. గ్రామాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైనటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే గ్రామాలు ఏ విధమైనటువంటి అధ్వాన పరిస్థితులు ఉంటాయో తెలిసిన విషయమే. దానికోసం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి యువత అంతా చేరుతున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు వర్ధనపేట, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో గ్రామంలో 100కు పైచిలకు ఆ గ్రామానికి సంబంధించిన యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇక పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే
చల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో చేరికలైతే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కానీ నర్సంపేట నియోజకవర్గం మనం చూసినట్టయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలైతే కొనసాగుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా బీఆర్ఎస్ నాయకులకు బ్రహ్మరథం పడుతూ బీఆర్ఎస్ లోకి అయితే చేరికలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గం మనం చూసినట్టయితే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా 100 పైచిలకు అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు, రైతులు ఈ విధంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీనే మాకు శ్రీరామ రక్ష అనే విధంగా కూడా వాళ్ళు పార్టీలోనైతే చేరుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు సహా ఆయా గ్రామాల్లో ఉండేటువంటి చురుకైన యువత వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు మహబూబాబాద్ నియోజకవర్గం కూడా మనం చూస్తున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో చేరికలు కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎక్కడా చూసినా కూడా ఒక జోష్ కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో ఆయా గ్రామాల్లో ఇటు స్తబ్దుగా ఉన్నారు. అంటే మేము బీఆర్ఎస్ వైపు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యువకులంతా కూడా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల వేళ బయటికి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధి కుంటుపడినటువంటి సందర్భంలో మేము సైతం బీఆర్ఎస్ వెంట ఉంటాం, కేసీఆర్ వెంట ఉంటామని యువత అంతా కదులుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద వార్డ్ మెంబర్ స్థానాలను గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయంగా మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.